ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభోభియం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజే సూర్యమిత్రం భజేహం పిత్రం భజే రుద్రరూపం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. శ్రీకంఠ లోకేశ లోకద్భవస్థాన సంహారకారి మురారి ప్రియ చంద్రధారి. ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ స్వాహ. నమస్కారం అండి పంతులు గారు. శోభం వేదవా, శోభం వేదవా, శోభం వేదవా. ఈ మధ్యలో వెదవేటండి పంతులు గారు. వేదవా అనగా 1000 ఏళ్ళ ధనముతో వర్ధిల్లమన ఆశీర్వాదమురా. ఓహో, మీరు ఏటేలా వచ్చారు? ఒరేయ్, నేను శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాల్లో పంచాంగం చెప్పుకొని వస్తున్నాను రా. ఈ 3 జిల్లాలో చాలా బిజీ మీకు. అవును. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ గ్రామం ఎందుకు వచ్చావో చెప్పమంటావా? ఈ గ్రామంలో శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ మరి సంబరాల మహోత్సవాలు లింగాల వారి కుటుంబం మొత్తం జరుపుతున్నారు కదా. అవునవును. ఎక్కడ పూజలు జరిపించడానికే వచ్చాను రా వేధవా. సరే సరే, అదేంటది? నేను ఎచ్చోడు పేరు వచ్చోడు 7 మాసాల వర్షం కురవదురా వేధవా. ఎక్కడోడు పెట్టిన 10 మాసాల వర్షం ఉన్నది అసలు. అవునరా. ఇంత పెద్ద పొందులు గాను సిద్ధాంతం గాను వచ్చాను కదా, కూర్చున్నాక ఆసనం వేస్తున్నావా లేదా? వేస్తానం బాబు. ఆసనం వేస్తున్నావా? అయితే చక్కగా వెయ్యు. బాబు కూర్చొని లేదు బాబు, వేస్తాను. మీరు గాబరికి పడిపోయారు. లెగండి బాబు. నడుగా తీసేస్తావు ఏమిటి? లేదు లెగండి బాబు. పట్టుకొని కూర్చోండి. ఓం గురు బ్రహ్మ గురు ఏమిటి? లేదు బాబు, కొద్దిగా వెటకారంగా ఉంది. పంతులు కూడా బేడి పుల్ల ఉంది. చక్కగా పట్టుకొని కూర్చోండి. అదేంటండి పంతులు గారు? పంచాంగం దూలు ఎగురుతుందేటి? పంచాంగం తీసి దూతోడు ఆచారం రా విధవా. ఓ మరి మెడలోది జంజమురా. నీకు పోయే కలవరా జంజమా? ఎవరు ఇచ్చినారు నాయన నీకది? మేము పంతులము. అవును. జపతపాలు చేస్తుంటాం. అవునవును. వేకుజామునే స్నానం చేస్తాం కదా. అవునవును. నదిలోన పొలాల్లోనే స్నానం చేస్తుంటారు. స్నానం చేసేటప్పుడు అవును వీపు తోముకోవడానికి నూనె తడితే తెగిపోతాయని అవునవును మన లింగాల వారి కుటుంబ సభ్యులు ఈ కావుడి ప్రెజెంటేషన్ చేశారు రా వేధవా. కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. సరైనది ఇచ్చినారు. ఇది మురుగొందో లేదో గాని మాత్రం అన్నముగా తీరుతుందిరా. ఎక్కువ తీగో త్వరలు ఎక్కిపోగలవు. అవునరా. ఎందుకు వచ్చిన కారణం ఏమిటి? వచ్చిన కారణం మరి ఏటి లేదు బాబు. నాకు ఒక బాబు పుట్టాడు. నీకు ఒక అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పుట్టాడు. ఎలాగ పుట్టాడు? నువ్వు ఎలా పుట్టావు? పోయకలు పట్టుకుంది వేధవా. నన్ను వేధవా. అబ్బాయి ఎలా పుడతాడు మరి? అలా కాదురా వేధవా. ఎలా పుట్టాడంటే ఎర్రగా పుట్టాడా నల్లగా పుట్టాడని? ఎర్రగే పుట్టాడు బాబు. ఓహో, ఎర్రగా పుట్టాడు. అయితే ఎక్కడ పుట్టాడు రా? నీకు నాకు అదే తేడా అవుతుంది. ఎక్కడ ఇది నడిపాట్లో పుట్టాడు. ఇది నడిపాట్లో కాదురా వేధవా. ఎక్కడ పుట్టాడంటే మీ ఇంటికాడ పుట్టాడా మీ అత్తడి పుట్టాడని? అలాగా బాబు, మా అత్తవారి ఇంటికాడే పుట్టాడు బాబు. మీ అత్తడి కూడా పుట్టాడు. అయితే నువ్వు ఒకడు ఉన్నావా? నీకు నాకు అక్కడే వస్తుంది తిరగస. పుట్టిన దగ్గర మొగోలు ఎవరు ఉంటారు రేటు? జడ్డి వేదవా. డెలివరీ అయిన దగ్గర ఆడవారు లేకపోతే ఏమైనా ఉంటారు. కాదని లేదు. మీ ఎవరు నువ్వు ఎక్కడున్నావు? నేను ఇప్పుడే వెళ్ళాను బాబు. బాబు పుట్టగానే మొగం చూడగానే వచ్చాను. మొఖం గట్ట చూడలేదు కదా? చూడలేదు బాబు. మంచి పని చేసా గానీ. అవునరా. నీకెన్నో సంతానం ఇది? మొదటి సంతానం బాబు. మొదటి సంతానమా? ఏ కిందకేమో చూస్తాను. అవునరా. నీకు చూడబోతే చాలా వయసు ఎక్కువలా కనిపిస్తుంది. మొదటి సంతానం ఉంటే నీకు ఎన్ని సంతానం లేదు? 18 సంవత్సరాల సంతానం లేదండి. నీకు 18 సంవత్సరాలు బట్టి సంతానం లేదు. లేదు. నీకు సంతానం ఎలా కలిగింది? అమ్మవారి దయ వల్ల కలిగింది. కాదురా వేధవా. నా దయ వల్ల నీకు సంతానం కలిగింది. నీ వల్ల కలగడం ఏంటి సంతానం? ఒరే, నీకు 18 సంవత్సరాలు సంతానం లేదు. సంతానం కోసం వెచ్చోడికి వెళ్ళావు. రామేశ్వరం తిరుపతి యాత్రలు చేయడానికి తీర్థయాత్రలు తిరగడం. రామేశ్వరం వెళ్ళావా? నువ్వు రామేశ్వరం వెళ్ళినప్పుడు ఆవిడ నా దగ్గర మందులాడడానికి వచ్చిందిరా వేధవా. నువ్వు వైద్యం చేస్తాడు, మందులు ఇస్తాను. వేటి వైద్యం చేస్తాను. నేను బాగా ఊపుతాను, ఉల్లాలు ఊపేస్తాను. నీకాడ మందులు
ఊరి మొత్తం బతకక్కర్లే. నా మందుల వల్ల నీకు సంతానం కలిగినది. సరే, నీ మందుల వల్ల సంతానం కలిగింది. అవునరా? అయితే ఎందుకు ఎప్పుడు పుట్టాడు? మంగళవారం 11 గంటలకు మధ్యాహ్నం పుట్టాడు బాబు. ఓహో, మంగళవారం నాడు పగల 12 గంటలకు పుట్టాడు. నీ కొడుకు పుట్టిన గడియలు మంచిగా చెప్పమంటా? అవును బాబు. శుభం వేధవా మాధవా. మాకు దోతపనం బాబు. మా దగ్గర కొల్లు తెలియదు బాబు, మీరు అగ్రజ పంతులు కదా. అవునరా? మేము ఎవరు అనుకుంటున్నాం? మాకే తెలియదు అండి, మీ బ్యామర్స్ అండి. పంతులకి ఈ మధ్యన వచ్చింది బేడి. అయితే నీ కొడుకు పుట్టిన గడియలు మంచిగా చెప్పమంటా? శుభం దొలపగా జనాలు జడుగుతాండ్రు. ఇదేంటి ఇలాగంత పెంట పంతులు మెంటలు వచ్చిందంటే కొంప తీసి నక్షత్రాలు పెడగడుతున్నాను రా. ఘనమైన పంతులు కదా, పడిగడతాండ్రు. గణితం కడుతున్నాను. అవును, గుణంతలు రావు కానీ గణితం కొడతాడు. ప్రభవా విభవ శుక్ల ప్రభవ దోతల వేధవా. ఇక్కడ దోతలా నువ్వే తినేతను, ఇంకో దోత ఎక్కడ వస్తుంది. ఏంటంటున్నా? లేదు బాబు, దోత అంతా భయం వేస్తుంది. ఇంకే భయపడిన అవసరం లేదు. అశ్వని భరణి కృతిక రోహిణి పురుష వేధవా. ఈ కార్తీ ఇవన్నీ ఎప్పుడు బయలుదేరుతాయి? ఇవన్నీ కొత్త మాస తర్వాత బయలుదేరుతాయి కాబట్టి, నీ కొడుకు ముందుగా పుట్టాడు కాబట్టి నీకు దశలు పోయి దరిద్రాలు కలిసి వస్తున్నారా వేధవా. ఇదేంటి బాబాను మనం పెట్టేస్తాండో, నాకు భయం వేస్తుంది. ఇంకేం లేదురా, నీ కొడుకు మూలా నక్షత్రాన్ని పుట్టాడు. చిన్న శాంతి ఉందిరా. శాంతి అంతా చేయలేం బాబు, పేదోళ్ళు మేము. శాంతి చేయకపోతే తండ్రి కన్నా పుట్టాడు, నువ్వు సస్తవరా వేధవా. నువ్వేటి నేను అనుమానం పెట్టేస్తాను. ఏదో చిన్నది నిష్ఠ రాస్తే, ఏదో తొక్కులు రాస్తే చేసుకుంటాం, మరి ఏం చేస్తాం? మీలాంటి పేదవాళ్ళంటే కనికరము. అవును. పేదలంటే అభిమానము నాకు. అవును, మరి అందుకే చాలా తక్కువ చెప్తాను, ఆలకించు. అబ్బాయి అవునరా, నాకు తెలియకూడదు గాని ఇంతవరకు ఏం సంపాదించుకున్నా? ఏదో పురిల్లు ఉంది బాబు, పురిపాక చిన్న ఇల్లు ఉంది కదా. ఇల్లు ఉంది. ఆ ఇల్లు మీద ఖర్చులకు సరిపోతుంది. లేకలాక ఇల్లు వద్దా అమ్మి ఎలా అదే ఉండొద్దా? చాలా దోషంలో పుట్టాడు, ఏమాత్రమైనా శాంతి చెయ్యాలి. ఏదో తక్కువలో నిష్ఠ రాస్తే ఏదో చేసుకుంటాం బాబు. శాంతి కోసం సామాన్లు చెప్తాను, చక్కగా ఆలకించు. చెప్పాలి బాబు. అబ్బాయి, ఈ శాంతి కోసం ఇంకేం ఎక్కువ అవసరం లేదు గాని ఒక 15 కొంచాలు ఆవు నెయ్యి ఉండాలరా. మండలం మొత్తం మీద తిరిగినా అరుచోళ్ళు నెయ్యి లేదు, దీపానికే నెయ్యి లేదు. 30 డబ్బాలు మంచినీళ్ళు ఉండాలి. ఎందుకో? మొఖం చూపించడానికి. మొఖం చూపిస్తావా? ఏ దాఖలు పడతాయి, బెల్లం తాయిలు పోసిలేవి. నవధాన్యాలు 4 పుట్లు పెసలు, 3 పుట్లు మినుములు, కందిపప్పు ఉండాలి. గడ్డట్టుకో పంటలు అసలు లేవు, కందిపప్పు అసలు గవర్నమెంట్ కోట ఇవ్వట్లేదు. గోదానం భూదానం 3 ఆవులు 3 ఎకరాల భూమి ఉండాలి. అసలు భూములు అసలు లేవు నాకు. గడ్డట్టుకో ఏటొట్టుకో వెళ్ళాలి తప్ప భూములు అసలు లేవు. బంగారు బొమ్మ 1/2 కేజీ, గరికి పోస మాత్రం అక్కడ సరిపోతుంది. 1/2 కేజీ. 1/2 కేజీ బంగారం కొని ఏ మాత్రం గోబొమ్మ చేసి మా పంతులకు దానం ఇవ్వాలి. పెద్దగా దానం ఇవ్వాలా? 1/2 తులం అడుగుతారా, 1/2 కేజీ అడుగుతారా? గరికి పోసం ఒక్కడ సరిపోతుందిరా. బస్తాడు గడ్డి అవసరం లేదురా. పంతులు గడ్డి వద్దండి. ఏంటి బస్తాడు గడ్డి ఇవి ఉంటే సరిపోతున్నాయిరా. ఏంటి ఇవన్నీ? అవును. 1/2 కేజీ బంగారం, గరికి పోస మాత్రం ఒక్కటి చాలు. 3 పుట్లు పెసలు, 4 పుట్లు కందిపప్పు, 3 పుట్లు మినుములు, 30 డబ్బాల మంచి నూనె, గుర్తున్న 10 కొంచెం ఆవు నెయ్యి. ఎవడిల్లు తింటావరా నువ్వు? మావాళ్ళంతా డెక్క నుండి తెస్తావరని. అయితే ఏంటంటే శాంతి చేసుకోలేం బాబు, చాలా పేదవాళ్ళు. ఈ శాంతి నువ్వు చేయలేం బాబు. అవునరా, ఇంత చిన్న శాంతి కూడా చేసుకోలేవా? చిన్న శాంతి అంటే ఏ వ్యానుకో లారీకో వత్త ఎక్కిస్తే ఇల్లు దొరికి ఇల్లు దోసేస్తావు నువ్వు. అవునరా, నువ్వంటే తక్కువ చెప్పాను రా. నేనేం చెప్పావా? ఇలాంటి వాళ్ళ తర్వాత ఇల్లు దోసేస్తావు నువ్వు. శాంతి నువ్వు చేయలేం బాబు. ఈ శాంతి దోషం పోవాలంటే ఇంకొక మార్గం ఉన్నదిరా. ఏదో చెప్పండి బాబు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ఏదో దోషం పోతుంది. పుణ్యక్షేత్రాలకు వెళ్తే దోషం పోతుంది. అవును. ముందు పుణ్యక్షేత్రాలకు వెళ్ళావా? అప్పుడు మా తాత నువ్వెంతవరకు వెళ్ళలేదు. అది ఏ ఊర్లో ఆలయం ఉందో తెలుసా నీకు? తెలుసు బాబు. ఎక్కడే ఉన్నాయో నీకు తెలుసు. అయితే అక్కడ పాలకొండలో ఏముందిరా? కోటదుర్గమ్మ. రాయగఢ్ లో ఏముంది? మజ్జిగౌరమ్మ. విజయవాడలో ఏముంది? కనకదుర్గమ్మ. తిరుపతిలో ఏముంది? శ్రీ వెంకటేశ్వర స్వామి. పూరిలో ఏముంది? జగన్నాథ స్వామి బాబు. పూరిలో అరే జగన్నాథ స్వామి బాబు. పూరిలో బంగాళదుంప కూర ఉందరా వెధవా. ఎంతవరకు బతిలో ఉండడు పంతులుడు ముత్తులో దిగిపోతాడు బంగాళదుంప కూరట. అవునరా. ఈ లగ్న పత్రిక ఎవరిదిరా? మగో మా అమ్మాయిని పక్క ఏరుకో
వీరగొట్టం ఇచ్చామండి. వీరగట్టం ఇచ్చారా? ఏమిటి మీ అమ్మాయికా? అవునరా, మీ అమ్మాయికి పెళ్లి నిశ్చించారు, అయితే వీరగట్టం ఇచ్చారు. అవునరా, మీ వియ్యంకుడు వస్తాడు తోవలో. అవునరా, ఇంతకు చిల్లర మార్చారా? చిల్లర ఎంత బాబు? అక్కడక్కడ దక్షిణలు పెట్టడానికి 5,000 రూపాయలు చిల్లర ఉండాలరా. అక్కడక్కడ దక్షిణలు పెట్టడానికి 5,000 రూపాయలు చిల్లరే. అవును. కట్నం ఎంత కోరుతావురా నువ్వు? ఏంటో వరే అంటున్నావు ఏమిట్రా? లేదు బాబు, ఈ దక్షిణకి 5,000 అంటారు కదా, కట్నం ఎంత కోరుతావు అడుగుతాను మా వాడికి. అవునరా, తెలియదు వాళ్ళకి. మీరు క్షణం సైలెంట్ మీకు అర్థం అవుద్ది. ఎంతకీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తయారైపోయారా? వచ్చేస్తాను. అమ్మా, ఒరే మంత్రులు రెడీగా ఉన్నారా? అమ్మా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేరెంటాలు అర్జెంటుగా రావాలి. ఒరే మంత్రులు వంచండి రా. ఓం స్వహం, ఓం నారాయణ స్వహం, ఓం మాధవ స్వహం, ఓం గోవిందాయ నమః, ఓం కనకాయ నమః. అమ్మా, ముహూర్తం టైం అయిపోతుంది, వేగంగా రావాలి. ఒరే ఏ ఊర్రా బ్యాండోలో? చిన్నపుట్టిడే? సరే, బాలకృష్ణ. పెండ్లు కూతురు ముస్తాబ్ ఇంకా అవ్వలేదేట్రా? పెళ్లి కూతురు ముస్తాబ్ అవనట్టుగా ఉంది కానీ వచ్చేస్తాను వాంచండి. ఏం బ్రేక్ డాన్స్ రా మంత్రులు. పెండ్లు కొడుకు పెండ్లు కూతురు మధ్య వేదవులు ఇద్దరుకున్నాను. ఒరే పెండ్లు కొడుకు నమస్కారం అండి పంతులు గారు. శోభం వేదవా శోభం వేదవా శోభం వేదవా. ఎవడండి పంతులు గారు? శివనే. ఒరే వేదవానగా మా పంతులకు ఊతపదం గాని. అవునండి. ఎవడవరా? ఈయన పెళ్లి కొడుకునండి. నీవు పెళ్లి కొడుకు. అవునండి పంతులు గారు. శబాస్, బాగున్నావురా, గంగరాజు లాగా ఉన్నావురా వేదవా. ఏమండి పంతులు గారు? ఒరే కాలు ఏమిటి వేరగట్టగలు తిరిగి వస్తుంది? ఒరే 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 పెళ్లి సావులన్నా మట్టేస్తావు. పెళ్లి సావులు పెట్టా మట్టేస్తావు వేదవా. అవునరా, నువ్వు పెళ్లి కొడుకు. నీ పేరేం పేర్రా? చిరంజీవి అండి. నీ పేరు చిరంజీవి. ఓ శంకర్దాద ఎంబీబీఎస్. బాగోదు నీ సొట్టకాలు, నీ సెటప్, నీ గెటప్, నీ కళ్ళజోడు, నీ తలబాగా ఆర్టిస్ట్ బస్ స్టాప్ లో ఉంది వేదవా. అబ్బాయి అలాగే వెనక్కి వెనక్కి వెళ్ళు. ఒరే 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 వాళ్ళు మట్టేస్తావు. మట్టేస్తావు వేదవా, ఆగురా. అమ్మా నిన్ను కాదని తల్లిదండ్రి కో దాండము. అమ్మ దుకాణ సొరదు మా అమ్మే మా తల్లి ఎంత చక్కగా ఉన్నావు ఎలుగుబెట్టి పిల్లలాగా. అమ్మా దోమ పొడుతున్నామమ్మా. ఒరే బాబు పంతులు గారు, మా అమ్మాయి సక్కదాని సుక్క 7 జిల్లాలకు అందగత్తి. 7 జిల్లాలకు అందగత్తి. ఒరే ఇన్ని జిల్లాలు తిరిగాను గాని ఇటు మెరుపుతేనంత వరకు చూడలేదురా వేధవా. చూడబోవు ఎక్కడ అసలు కనిపించదు ఇటువంటి అందగత్తి. ఎవరు పిలుస్తుంది? వెళ్ళడం కాదు, అప్పుడప్పుడు తల ఊపుతుంటది. ఓ తల ఊపుతుంటదా? కొనుక్కుంటుంది ఏమిటి? మిటకరింపు ఉంది బాబు. ఏం మా చంద్రరాజు చూసి కొనుక్కుంటుంది అనుకుంటున్నాను నేను. మిసుక్కొల్లు. ఓహో మిసుక్కొల్ల. ఎక్కిరిస్తుంది ఏమిట్రా? చిన్న వంకమూతి బాబు. వంకమూత
ఎటు నాలుగు కీడుతుంది ఏమిటి? పాము నాలుగు బాబు. పాము గండాన పుట్టిందే మా అమ్మే మాతలా ఓపుగా మోపుగా మా పిల్లక ఎలక తోకలు పిల్లక ఏమాత్రం మర్రి రోడ్లకు ఉంది. ఎప్పుడు పడి స్నానం చేయలేదు పిల్లకి. పంతులు బాబు కొప్పు చూడు కొప్పు అందం చూడు మా పెద్ద కులని మా పాప ఊపుతుందా అమ్మా ఓపు గట్టి కోపుకెళ్ళి గడ్డలు పెట్టగల పిల్లక. అమ్మాయి దోమ పొడుతున్నావమ్మా. అవునమ్మా నువ్వెవరమ్మా? ఏంటంటుందిరా? నేను పెళ్లి కూతురు అంటుంది. ఓ నువ్వు పెండ్లు కూతురువా? ఎలుగుబంటి పిల్లగా ఉన్నావమ్మా. అమ్మాయి నువ్వు పెండ్లు కూతురువు. నీ పేరేం పేరమ్మా? ఎందుకు ఏడుస్తుంది? నలుగురులో పెట్టారు కదా ఇంతవరకు ఇంట్లో వచ్చేది కాదు. 5 అంతస్తుల మేడ తాళం వేసేవాళ్ళు. నలుగురులో పెట్టడం సిగ్గు అంటుంది. ఏటమ్మా నీ మొహం సిగ్గా? ఏంటంటుందిరా? మా నాన్నగారు 5 అంతస్తుల మేడలో పెట్టి తాళం వేస్తారు, బయట తిరగనిచ్చారు కాదు. ఓహో మీ నాన్నగారు ఇంట్లో పెట్టి తాళం వేస్తారా? నీకు బయట తిరగనిచ్చారు కాదు. మీ నాన్న మంచి పని చేశారమ్మా. నువ్వు కానీ ఇంట్లో ఉన్నదాని వీధిలోకి వచ్చావు అనుకో, ఇంట్లో ఉన్నో వీధిలోకి రారు. చిన్నపిల్లలు జ్వరం పెట్టుకుంటారు. అందమో ఎంత అందమా పగల సూత్ర రాత్రి కల్లా కొత్తవు. అమ్మాయి ఎలాగని పెళ్లి చూడడానికి ఇంతమంది పెద్దలాగా వచ్చి కూర్చున్నా కదా. పేరు చెప్పదు ఇలా తల్లి, ఒకసారి పేరు చెప్పమ్మా. పేరు కాదు పేరు. ఏం పేరమ్మా? కాదు బాబు త్రిష. ఓహో త్రిష కట్ట ఒక్కొక్క సింపుల్ చెప్పేస్తుంది పేరు. ఇంకొక పేరు ఉందా? ఏం పేరమ్మా? ఇది గుయక్క. కాదు బాబు భూమిక త్రిష సినిమా యాక్టర్ల పేర్లు పెట్టి. ఓహో త్రిష భూమిక త్రిష సినిమా యాక్టర్ల పేర్లు. త్రిషకెక్కడ భూమిక గుయక్కట. అమ్మాయి పేరంటాలు. నమస్కారం అండి పంతులు గారు. పానసకాయలు ఎందుకో కూరండుకో. అవునమ్మా నువ్వెవరు? నేను పేరంటాను. నువ్వు పేరంటాలవు. శబాస్ పెండ్లు కూతురు మాట అలాగొండ పేరెంట్ మాత్రం కాసుకుందండి పిల్ల. అమ్మాయి ఏమండి ఎవరమ్మా ఈవిడి? ఈవిడా పెండ్లి కూతురు మా చిన్న ఆడపడుచు. పెండ్లి కూతురు మీ చిన్న ఆడపడుచా? అవునండి. చిన్న ఆడపడుచు అంటున్నావు కదా. అందరూ ఉన్నారు ఏమిటి? వాళ్ళు 3 అక్కచెళ్ళు. వాళ్ళు 2 కన్నా ఈమె అందగత్తి రూపవతి గుణవతి కూడా. చూడండి వాళ్ళు 3 అక్క చెల్లెళ్ళట. వాళ్ళిద్దరి కన్నా ఈవిడే అందగత్తి రూపవతి గుణవతి. ఈవిడెంత అందంగా ఉంది. ఇంకొక ఇద్దరు ఇంకెలాగుంటారు? బాగుంది వంకుక్కి. పంతులు గారు మా అమ్మాయి ఇంగ్లీష్ మీడియం చదివిండు. ఆమెకి ఇంగ్లీష్ తప్ప తెలుగు రాదు. మేము 3 మగజాలు మనం 1 2 3 చెప్తుంది. వంకుక్కి ఇంగ్లీష్ లో కీలు చెప్తారు బాగా. అమ్మా గాబరు పడకు, గందికి పడకు, అల్లో కొలలు పెట్టకు. చెప్పదు నేను చక్కగా చెప్పమ్మా. మంగమప్పచ్చే అవునరా? ఒరే లేదండి పంతులు గారు ఎప్పచ్చుతుంది ఏమిటి? ఎప్పచ్చు కాదు మా ఇంటి అందరం ఎంప్లాయర్స్ అంటుంది. ఓహో మీ ఇంట్లో వాళ్ళందరూ ఎంప్లాయర్సా? అలా చెప్పచ్చు కదమ్మా. పొంగు మేము ఎంగమెప్పచ్చే. మీ ఇంట్లో అందరూ ఎప్పచ్చు కాదు, మీ ఇంట్లో వాళ్ళందరూ ఎంప్లాయర్స్. ఎవరో ఏం చేస్తున్నారు? ఏంటి మీ అమ్మ గుగ్గులమా? లేదండి బాబు ఉద్యోగం బాబు. ఓహో ఉద్యోగం. ఓహో మీ అమ్మగారు ఉద్యోగం చేస్తున్నారా? మీ అమ్మగారు ఏం ఉద్యోగం చేస్తున్నారమ్మా? మీ అమ్మ కంగ. అదేంటి బాబు కండక్టర్ బాబు, లేడీ కండక్టర్. కండక్టర్ కి కంగ, ఉద్యోగికి గుగ్గిలము, ఎంప్లాయర్స్ కి ఎప్పచ్చి. అవునరా? అమ్మాయి భాష జ్ఞానం ఎట్టగుంది? అమ్మాయికి ఇక్కడ చదివించలేదు, అమెరికా చదివించాం. అందుకే ఇంగ్లీష్ తప్ప తెలుగు రాదు అసలు. అమెరికా దో భాష చదివే అంతే తప్ప తెలుగు రాదు. ఒరే అది అమెరికా దో భాష లాగలేదు వెధవా, ఎలుగుబంటి భాషలాగా ఉందరా. ఎలా వినిపిస్తుంది పంతులు? మీ నాన్నకి గుగ్గిలి మేనే, మీ నాన్నకేం ఉద్యోగం? మీ నాన్న గెంజి లేదా? ఇంజనీర్ బాబు. ఇంజనీర్ గెంజి లేదు, అడి కడుపు నిండిపోద్ది. గుగ్గిలి మేనే నీకేం ఉద్యోగం అమ్మా? గేయం అంటే గేదెలు కాసుకోవడమా? ఏంటంటుందిరా? నేను ఏ నమ్మను డాక్టర్ నీకు జ్వరం వచ్చి చెప్పు ఇండియన్ చేసేస్తానంట. అమ్మా నీకు ఒక దాంట్లో పెద్ద చిరంజి 7 పూసలు ఇప్పుడు మరి దాంట్లో మనుషులకు చెయ్యు, లేకపోతే మీ నాన్నకు పొడిచి అటువంటి పనులు లేట్ చేయకమ్మా. వెనక్కి వెళ్ళమ్మా అయ్యా అమ్మే మా తల్లి పట్టుకుంది వేధమా.
ఏమిటి పచ్చడి పంది ట్రైన్ ఏమిటి పందులు సిలిపెట్టాలండి సిలిపెట్టాలా అవునండి మంచి స్పీడ్ గా ఉండవు గారుగా ఉందండి పెళ్ళంటే తొందరగా ఉందండి తొందరగా ఉంది అవునండి పంతులు గారు అవునరా ఇంత తొందర అంటున్నావు కదా వయసు ఎంతరా వయసు 18 సంవత్సరాలు పంతులు గారు 18 సంవత్సరాలా అవునండి పోయగలం పట్టుకుందరా వేధవా ఏమండి మగ కొరవడం కనీసం 10 సంవత్సరాలు ఉండొచ్చు కదా పంతులు గారు మా నాన్నగారు కట్నం గడి పెళ్లి చేస్తానండి ఓహో మీ నాన్నగారు కట్నం కాసిపడికి పెళ్లి చేస్తున్నారు అవునండి ఏమాత్రం కట్నం ఇస్తున్నారా 50 కట్నం అండి ఇంకేమిస్తున్నారు పల్ల భూమి ఇంకేమిస్తున్నారు మాతి కారు ఒకటి ఎందుకు తుడుచుకోవడానికి పంతులు గారు పొంగో కొయ్యమ కిమ్మకమ్మో ఏంటుంటుందిరా పంతులు గారు కారు మీద సినిమాకి వెళ్తామంటుందండి ఓహో కారు మీద సినిమాకి వెళ్తారా మరి కుయ్యమండం ఏమిటి పంతులు గారు హార్ను అవునండి అమ్మాయి అమ్మాయి ఇంకుండు నల్లగా ఇంటి వద్దు నాకు ఎక్కడికా వెళ్ళారు కారు మీద అవునరా ఈ గొక్కేటి బొక్కంగేటి ఏమిటి దాంతో వీర కష్టం బస్ స్టాండ్ లో ఏం జరిగింది మనుషులు అడ్డుకొస్తే ఏం చేసావరా మనుషులు అడ్డుకొస్తే బ్రేక్ మీద అడిగేస్తారని చెప్తుందండి బ్రేక్ ఇన్స్పెక్టర్ ఏం కావాలి అంత బ్రేక్ లేకపోతే బ్రేక్ పడదా చిన్న అనుకుందండి చిన్నదే బాగా అనువురా ఇంకేమిస్తున్నారా చేనిస్తున్నారు పెండ్లి కూతురు తండ్రి పంతులు గారు లేదు బాబు అవునరా అగ్రజాతి మిమ్మల్ని అయితే మాకు కొల్లు పోతాయి అవునరా ఏమిట్రా మీ అల్లుడు అన్నట్టు చెప్తున్నాడు చెప్పండి ఇస్తున్నావా అల్లుడికే ఎక్కలేని భూములు ఫ్యాక్టరీలు బస్సులు లారీ రోడ్డు మీద వెళ్ళిన వల్లే అరువే రోడ్డు అంటే వెళ్ళిపోయిన అల్లుడికే అరువే వజ్జులు లాంటి పిల్లము వజ్జులు లాంటి మామ ఈ తనువు తీరిపోద్ది చైనా అవునా చైనా అంటున్నాడు అక్కడ గొట్టం పేరు తలుపులు ఎత్తిన తోటపిల్లిది తలుపులు ఎత్తిన చేయండి బాబు సన్నంది అంటున్నాడు రా మాకు లేక వచ్చినాడు ముద్దులాడు సన్నది గారు చేయించము అక్కడ గొట్ట బేర తలుపులు ఎత్తిన చేయను ఉంది కదా అది వాడు నువ్వు సన్నం అంటున్నావు వాడు ఎంత వలం అంటున్నాడు సన్నం అయితే మెడలో వెయ్యు ఎంత వలం 2 చేతులకి కాలుకి కట్టేట్టు కాదు సన్నంత పని రాదు గొట్ట బేర అమ్మా నీ వయసు ఎంతమ్మా 40 అవునరా అలా పడిపోయేమి వయసు చెప్తారు మార్చి వెళ్ళిపోయిందండి వయసు చెప్తారు మార్చి వచ్చిందా మార్చి వచ్చేదిరా వేధవా అమ్మాయికి 40 సంవత్సరాలు ఏంటి నీకు 18 సంవత్సరాలు ఏంటి ఎవడో చెప్పుడు పెళ్లి పంతులు మా నాన్నగారు కట్టగడి పెళ్లి చేస్తానండి మీ నాన్నగారు కట్టగడి పెళ్లి చేస్తున్నారా అవునండి ఏర్రా మీ నాన్న అరేండి మా నాన్నగారు పంతులు గారు ఎవరురా అరేండి వెంకటనాయుడా అవునండి నాయన అందుకే ముందుకు వచ్చి కూర్చుని పోనావు నేత కోడలు ఎంచుకున్నావు నాయన ఉన్నాను తొందరగానే అవునరా మీ నాన్నగారు కట్న కాసి పెళ్లి చేస్తున్నారు అవునరా నాకు తెలియగలుగుతాను మనలోని మనమాట ఈ పెళ్లి కూతురు నీకా మీ నాన్నగారా చేసుకోవడం నేనండి చూసుకోవడం మా నాన్నగారండి జడ్డి వెదవా చేసుకోవడం నువ్వు చూసుకోవడం అసలు ఏమిట్రా పొలంకి వెళ్ళిపోవాలి కదండి అవును ఇంటికాడ కష్టం చూసుకోవాలండి ఓ బరువు బాధలు ఇంటికాడ చూసుకుంటాడు చదువుకున్నావా చదువుకోనండి చదువుకోండి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ అబ్బా చేయి కొడుకోరా ఒరే జడ్డి పక్కన కూడా మత్తేసి మీద కడిగేస్తాను మత్తేసి వేదవా అమ్మ చేపట్టమ్మా ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ చేయి కొడుకో తల్లి తీసుకెళ్లి గడ్డలు ముంచి తెచ్చాడు స్నానం అయిపోద్ది ఇద్దరు మధ్య బాగా తగిన పూజించాడు పూజ చూడే అల్లుడు కూతురు గప్ప తెలివేను అవునరా మీ జాతులు ఏం జాతులు రా అయ్యరకులు సుంచరకులు ఓ అయ్యరకులు సుంచరు గొప్ప జాతులు రా చేతులు ఇవ్వండి ఓ ఇదే సత్య ప్రమాణము రా విధవా పెళ్ళంటే 100 ఏళ్ల పంట ఈ పంతులు పెళ్లి చేస్తే 3 నెలలకు విడాకులు ముక్కలే నీకు చాలా వయసు ఉంది మంచి పెళ్ళని చూసి పెళ్లి చేసుకో శతమానం మంత్రులు శతిమానం దుఃఖ మత్తెవది వేధవులు ఇద్దరు కొన్ను ఏమిట్రా పెసరా దేనికిరా డాలకు మూత డబ్బులు లేవా ఎవరు పచ్చిసరికి మందు ఒకడు డాలక్కి మూతలకు ఒకడు తీసుకెళ్ళిపోరా నీకు ఇడికి తీసుకెళ్ళి మూసేస్తారు
అవునరా ఏమండి పంతులు గారు ఇదేమిటి శతమానం అండి ఇది శతమానమా అవునండి ఏ అమ్మ చేసింది గొప్ప దళసరి చేసింది పిడక శతమానం కొత్త మోడల్ అండి కొత్త మోడల్ పిడక శతమానం అవునండి ఎంత బరువు ఉంది ఏమిటి 5 కేజీలు అండి ఇది 5 కేజీలా అవునండి మీ ఒక్కరిదే మా తాతగారిది మాది కలిపి చేయించండి మా ఆడపిల్ల తోటండి మీ తాతగారిది మీది మీ ఆడపిల్లది అవునండి ముగ్గురు కలిపి చేయించారు అవునండి అవునరా నాకు తెలియకడుగుతాను ఏనండి 3 వాళ్ళ పశువులు కూడా ఒకటే నేటి అక్కడేనండి అదేంటో సరైన పిడక చేయించారు ఉన్నంత ఉన్నాయి గాని పెళ్లికు తగ్గడ పిడక చేయించావరా అవునండి పంతులు శతమానం అవునండి చెయ్యి లాగేస్తుంది శతమానం కొట్టు కట్టనండి ఏమి కట్టమేళండి ఇంకా ఏమాత్రం ఇవ్వాలి 50,000 రూపాయలు కట్టమేళ పంతులు గారు 50,000 రూపాయలు కట్నబులు బాకీ ఉన్నారా అవునండి పెళ్లి కూతురు తండ్రి పంతులు బాబు గారు అవునరా మరి 50,000 రూపాయలు కట్నబులు బాకీ ఉన్నావంట మరి కట్నం శతమానం కట్టించేస్తాను మొన్న ఇల్లు కట్టాను చిన్నపిల్ల ఏడు అల్లుడికి ఆవర పెట్టేస్తాడు నెల రోజులు 10 రోజులు సర్దుకుని ఇచ్చేస్తే మీరు నచ్చ చాలా చిన్నపిల్లరా 40 సంవత్సరాలు చాలా చిన్నపిల్లరా కడుపులో ఉన్నానండి మీ అమ్మ పుట్టిందో చూసుకో జడ్డి వేధవా గ్రామస్తులంతా నవ్వుతారు ఏదో నెల రోజులు 10 రోజులు ఇచ్చేస్తే మీరు మధ్య నుండి నచ్చ చెప్తే మీరు తాళి కట్టించండి మధ్య మధ్య నచ్చ చెప్తాను వాడికి ఒరే మీ మాయగారు కష్టబాధల్లో ఉన్నారట ఇల్లు కట్టారట ఇల్లు కట్టినంటే పెళ్ళంటే ఎవరికి కష్టమే కదా ఇప్పుడు శతమానం కట్టి ఈ పెళ్లి అయిపోయిన తర్వాత వారం రోజులు నాడు 10 రోజులు చూసేస్తాడు శతమానం కొట్టు ఇప్పుడు నా ఖర్చులున్నామండి పెళ్లి అయిపోతే ఇంకేం ఖర్చులురా పంతులు కూడా మందులకి ఇవ్వతాడండి అందరు గరువే అవునరా అవునరా ఒక చంద్రపూడి నరసింహుడు మీ గౌరవే నా గౌరవేనా అందరు గౌరవే అవునరా ఎంత పెళ్లి చేస్తారు విచ్చావేదమ్మా విచ్చా పంతులు నేనేమేమిట్రా అలా రాలిపోతే జన్యం జారిపోద్ది నాన్న చేసుకుంటారు నీటి చేసుకుంటారు పట్టుకోయి అమ్మ ఇద్దరు కొన్ని పంతులు కొన్ని పెళ్లి పెళ్లి కూతురు యమరాక్ష ఒరే శతమాన కొట్ల నిన్ను పట్టుకుంటున్నట్టున్నది ఒరే మంచుల్లో వాంచండి రా ఓం మాంగళ్యం తంతునా మే నామ జీవన హేతున కంటే బద్ధాది సమహేశం దేవధాం సదం ఓం శాంతి 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 మాంగళ్య ముహూర్తమస్తు ஒரு செதுமான போட்ல விட்டவரே ఏటమ్మా కోపో సొలుపో తొలుపమ్మా సెదిమానం జల్లేస్తావు నాకు పారేస్తున్నాయి సెదిమానం బరువు అయిపోయింది అలాగ ఉన్నాయమ్మ శతమానం చక్కగా ఉంది దొంగకి దుక్కట్టేటోళ్ళగా ఉన్నాయి శతమానము నాకు పారేస్తున్నాయి అమ్మా అలాగ ఉన్నాయి కానీ భర్త శతమానం కట్టిన తర్వాత వాడు చనిపోయి తీయకూడదు తప్పు కొక్కే అమ్మా శతమానం బయటికి కనిపించకూడదు లోన పెట్టి మా అమ్మే మా తల్లి ఎంత చక్కగా ఇవిడు శతమానం ఏమాత్రం పెనంలా కనిపిస్తుంది శతమానము అమ్మాయి కూర్చోండి చిత్రబోధాలు కుమ్మించాలి అమ్మాయి కూర్చోమ్మా రే కూర్చో కూర్చోరా ఏం చేస్తున్నావురా కూర్చో నువ్వు కూర్చున్నట్లేదు ఎలుగుబట్టి పొట్టుకొట్టినట్టుంది వేదవా ఏమిట్రా కూర్చుని పెడతాను రేటుకి చిత్రబోధాలు కుమ్మించాలి మీ అల్లుడు సొట్టోడు చిన్న తొయ్యతొక్కడు లాగా ఉన్నాడు అమ్మాయికి మరి అత్తోరింటికి పంపిస్తున్నావు కదా ఏదో మంచి మాటలు బుద్ధులు చెప్పి పంపించు అలాగే అమ్మా నువ్వు చిన్నదాను ఏటి తెలియదు నీకు ఏటి ఇది అసలే కలికాలం ఏటి ఇరుగు పురుగుతో అందరితో తగులుతుందని అత్త గాని మామ గాని మొగుడు గాని మరుదులు గాని ఎవరైనా ఇంట్లో పెట్టి కొట్టాలి ఏటి గింజాకిలకి అమ్మేస్తుండు ఏటి కన్నూరు పట్టుకొస్తాను నీకు సాధ్యలు ఇస్తాంలే అప్ప తండ్రి దొరికావరా ఉంటాను ఇంకో బిల్డింగ్ కట్టింది మంచి చూస్తున్నాం కదా ఏటమ్మా తాడుగా తోలిపోస్తాను అత్త గాని మొగుడు గాని మామ గాని ఇంటి పెడుతున్నట్టుండు ఇంటి పెట్టి కొట్టేస్తుండు ఇరుగు పొరుగు ఊళ్ళని అప్పుకో ఊళ్ళందరితో తగులు తెస్తుండు ఇంట్లో వేక పంపించి మీ నాన్నకి ఇచ్చేస్తుండు అలా చేసావనుకో ఆ కరిముడు తీసి గోడకు పామే త్రాకమున్ను అమ్మాయి నువ్వు లేచి నీ కుడికాలు తీసి పెళ్ళి కూడా నెత్తి మీద కాలయ్యు నెమ్మదిగా నీ కుడుకాలు తీసి పెళ్లి కూతురు నెత్తి మీద కాలయ్యు
ఈ పెళ్లి కోదాన్నం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కోదాన్నం వందేనాదం సయ్యంది పాదం తన ఊగింది వేళ చెలరేగింది ఒక రాసలీల జుమ్మందినాదం సయ్యంది పాదం తన ఊగింది వేళ చెలరేగింది ఒక రాసలీల ఎదలోని సుధల ఎలమే తీరధల కదిలేటి నదిల కలల వరదల ఎదలోని సుధల ఎలమే తీరధల కదిలేటి నదిల కలల వరదల లలిత లలిత పద కవిత లలిత యథ సరిగమ పలికించగా స్వర మధురములు లెక్కించగా సిరి సిరి మూవలు పులకించగా చుమ్మందినాదం సయ్యంది పాదం తను ఊగింది వేళ చెలరేగింది ఒక రాసలీల నటరాజ ప్రేయసి రతనాల ఊర్వశి నటించు నీవని తెలిసి నటరాజ ప్రేయసి రతనాల ఊర్వశి నటించు నీవని తెలిసి ఆకాశమై పొంగి ఆవేశం కైలాసమై ఉంగి నీ కోసం చుమ్మందినా